పైలట్స్ కూడా మనలాగే ఫుడ్ కావాలి. కానీ ఒక స్పెషల్ రూల్ ఉందని మీకు తెలుసా? ఫ్లైట్‌లో పైలట్స్‌కి ఒక గోల్డెన్ రూల్ ఉంది. కెప్టెన్ అండ్ కో పైలట్ ఒకే టైం అప్పుడు తినకూడదు. ఎందుకంటే ఒక ఫుడ్‌లో సమస్య వస్తే ఇద్దరు సిక్ అవ్వకుండా. కనీసం ఒక పైలట్ సేఫ్‌గా ఉండడానికి. అదే కారణంగా వారికి వేరే వేరే మెనూస్ ఇస్తారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఫోన్స్ ఆఫ్ చేయమని చెప్తారు. ఎందుకంటే అసలు ఫోన్స్ వల్ల ఫ్లైట్ పడిపోదు. కానీ మొబైల్ సిగ్నల్స్ ఫ్లైట్ నావిగేషన్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్‌కి చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాయి. అందుకే టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ సమయంలో ఫోన్స్ ఆఫ్ చేయమని చెబుతారు. ఇప్పుడు కొత్త ప్లేన్స్‌లో డిస్టర్బెన్సెస్ తక్కువ, కానీ సేఫ్టీ కోసం ఈ రూల్స్ కొనసాగిస్తున్నారు. ఫ్లైట్‌లో ఎప్పుడూ ఒకే పైలట్ ఉండడు. కంపల్సరీగా ఇద్దరుంటారు. లాంగ్ జర్నీలో ఒక పైలట్ రెస్ట్ తీసుకోవాలి, ఇంకొకరు ఫ్లైట్ హ్యాండిల్ చేయాలి. అదే కాక ఎమర్జెన్సీలో బ్యాకప్‌గా ఉండడానికి ఇద్దరు పైలట్స్ తప్పనిసరిగా ఉంటారు. ఫ్లైట్‌లో 15 నుండి 20 కేజీల లగేజ్ మాత్రమే అనుమతిస్తారు. ప్రతి ఫ్లైట్‌కి వెయిట్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ప్లేన్ ఎక్కువగా బరువైతే ఫ్యూల్ కన్జంప్షన్ పెరుగుతుంది. సేఫ్టీకి కూడా రిస్క్. అందుకే ప్రతి ప్యాసింజర్‌కి లగేజ్ లిమిట్ ఫిక్స్ చేస్తారు. ఇందులో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇది పార్ట్ 2. పార్ట్ 3 అస్సలు మిస్ అవ్వద్దు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.